నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే మా సార్, ఈరోజు ఆల్రెడీ టైం కల్లా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు అంత్యక్రియలు పూర్తయ్యాయి. దిగ్గజాలు ఎంతోమంది హాజరయ్యారు. అంటే ఆపోజిట్గా చెప్పుకున్నా కూడా ఒక రకంగా ప్రధాని మోదీతో సహా అందరూ హాజరయ్యారు వీటికి. అయితే ఆయన ఉండంగా 2004 నుంచి 2014 వరకు ఎన్నో కార్యక్రమాలు చేశారు. అంటే దేశం గర్వించదగ్గ, లేకపోతే అసలు సంక్షోభంలో ఉన్న దేశాన్ని గట్టెక్కించే నిర్ణయాలు ఎన్నో తీసుకున్నారని ఆయన గురించి చెప్తూ ఉంటారు. ఇంకా చాలా ఉన్నాయి. నిజానికి సైలెంట్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకున్నా కూడా ఆ మాట ఆయనకి ఇష్టం ఉండదట. కాకపోతే అందరికీ ఆ విధంగా కనిపించేవారు. నిర్ణయాలు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండేవి. సో ఆయన హయాంలో జరిగిన అనేక విషయాలు మాట్లాడుకుంటే చాలా సమయం తీసుకోవచ్చు, కానీ ఒకసారి ఆయన గుర్తు చేసుకునే సందర్భం ఉంది కాబట్టి ఈరోజు ఆయన గురించి మాట్లాడుకుందాం. మన్మోహన్ సింగ్ గారు ఆత్మశాంతించాలని మొదట కోరుకుందాము. ఫస్ట్. రెండు, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయవేత్తగా, యాజ్ ఎ పొలిటీషియన్ అండ్ ఎకనామిస్ట్, రెండిట్లో కూడా ఆయన సక్సెస్. చాలామంది అనుకుంటారు ఎకనామిస్టుగా ఆయన ఆర్థికంగా దేశాన్ని గాడిలో పెట్టాడు, ఆర్థిక మంత్రిగా బ్రహ్మాండంగా పనిచేశాడు, ప్రధానమంత్రిగా కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలు అనేకం దేశానికి ఉపయోగపడ్డాయి. బట్ పొలిటీషియన్గా ఆయన ఫెయిల్ అంటారు. ఏం పొలిటీషియన్గా ఏం ఫెయిల్ కాలేదు ఆయన. అఫ్కోర్స్ ఆయన గెలిచేంత గొప్ప ప్రజాదరణ, ఒక కరిష్మా ఉన్న నాయకుడు కాకపోవచ్చు, కానీ 10 సంవత్సరాలు ఈ దేశానికి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే రాజకీయ పరిపక్వత, రాజకీయాలు ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎప్పుడు ఏం మాట్లాడకూడదు తెలియకుండా ఒక నాయకుడు 10 సంవత్సరాలు ఇంత పెద్ద దేశానికి ప్రధానమంత్రిగా ఎలా ఉంటాడు? అఫ్కోర్స్ ఆయన సైలెంట్ మినిస్టర్, పిఎం అని, అదని ఇదని చాలా అంటారు. మన్మోహన్ సింగ్ గారికి ఎవరు ఎక్కువగా రుణపడి ఉండాలి అంటే, మీ జనరేషన్, అంటే 90s తర్వాత వచ్చిన జనరేషన్ మన్మోహన్ సింగ్ గారికి ఎక్కువ రుణపడి ఉండాలి. మేము 80s జనరేషన్, మేము మాకంటే ముందు ఉన్న 70s జనరేషన్కి ఏమిటంటే వాళ్ళకి యాంబిషన్స్ ఏమి లేవు. ఒక తీవ్రమైన నిరుద్యోగం, అన్ని సంక్షోభాలే. ఏదో ఒక రకంగా జీవితాన్ని గడిపేస్తే చాలు అనుకునే యువతరమే ఎక్కువ ఉండింది. అందుకే మీకు అప్పుడు తీవ్రవాదం కూడా చాలా ఎక్కువ ఉండింది. ఈవెన్ తెలంగాణ, ఆంధ్ర ఇవన్నీ కూడా నక్సల్ ఉద్యమాలు, రకరకాల ఉద్యమాలు తీవ్రంగా ఉండడానికి కారణం ఏమిటంటే అత్యంత నిరుద్యోగము, ధరల పెరుగుదల, పేదరికము. అంటే మినిమం ఇందిరాగాంధీ గారు రోటీ, కపడా और మకాన్ అని ఎందుకన్నారంటే ఆ 3 ఉంటే చాలు జనానికి అనే ఒక సిచ్యువేషన్ ఆ రోజుల్లో ఉండింది. మీరు అప్పుడు సినిమాలు కూడా చూడండి, విపరీతంగా గాంధీ పుట్టిన దేశమా అనే ఒక పాట ఉంటుంది. అట్లాంటి పాటలు కానీ, అట్లాంటి హీరోలు కానీ ఇప్పుడు ఉండే అవకాశమే లేదు. ఇప్పుడు ఎవరైనా గాంధీ పుట్టిన దేశమా అని పాట పడితే నవ్వుతారు, ఏం పిచ్చి పట్టింది ఇడికి అని. అంటే ఏమిటంటే అప్పుడున్న సిచ్యువేషన్స్. మీరు ఆ రోజుల్లో 80s తర్వాత సినిమాల్లో కానీ, సాహిత్యంలో కానీ నిరుద్యోగము, ఉపాధి లేకపోవడము, మీరు ఆకలి రాజ్యం సినిమా ఒకసారి గుర్తు తెచ్చుకుంటే కమల్ హాసన్ గారిది, దాంట్లో ఏమిటంటే ఢిల్లీకి వెళ్ళిన వాళ్ళు తీవ్రమైన నిరుద్యోగంతో 3 యువకులు బాధపడుతూ రకరకాలుగా చిన్న చిన్న పనులు చేస్తూ, అదొక కథ. ఈ కథలు ఇప్పుడు రావు, ఇప్పుడు వచ్చే అవకాశం లేదు. ఎందుకు లేదంటే మన్మోహన్ సింగ్ గారు, ఈ పివి నరసింహారావు గారు 90s తర్వాత తీసుకున్న ధైర్యమైన నిర్ణయాలు కానీ, వాళ్ళు వేసిన స్టెప్స్ కానీ కారణం. అంటే మన్మోహన్ సింగ్ గారు అంటే ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు మన కుటుంబము ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా జీవించాలి అనుకుంటే, మన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా జీవించాలంటే మన దేశం బాగుండాలి. మన దేశం ఆర్థికంగా బాగుంటేనే మెజారిటీ కుటుంబాలు ఇబ్బందులు లేకుండా జీవిస్తాయి. ఎట్లా అంటారా, మనం ఏదో ఒక పని చేయాలి కదా. ఇప్పుడు వ్యవసాయం చేయాలి, వ్యవసాయం చేస్తే ఉత్పత్తి రావాలి, గిట్టుబాటు ధరలు రావాలి, మనం ఏదో దిగుమతులు ఎగుమతులు ఇదంతా సిస్టమ్ సరిగ్గా ఉంటే, మనం పండించిన పంటకు డిమాండ్ ఉంటే మనకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో మన కుటుంబం బాగుంటుంది. అదేవిధంగా మనం ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక పని చేయాలంటే ఆ పనికి డిమాండ్ ఉండాలి, ఆ పని మనకు దొరకాలి, ఆ పనిలో మనకు డబ్బులు రావాలి, మన కుటుంబం బాగుండాలి. ఇటువంటి సిచ్యువేషన్ని, ఒక బ్యాడ్ సిచ్యువేషన్ నుంచి ఒక గుడ్ సిచ్యువేషన్కి ఈ దేశాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడంలో మన్మోహన్ సింగ్ గారి పాత్ర చాలా ఉంది. మనం ఆయన గురించి ఏం చెప్పచ్చు, ఆయన బంగారం తాకట్టు పెట్టి అప్పుడు ఫారిన్ నిల్వలు మన దగ్గర లేకపోతే తెచ్చుకొని దాన్ని అంతా సెటరేట్ చేశారని, యుఎస్తో దానికి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నారని, లేదా రూపీ డివాల్యుయేషన్ చేశారని, ఇలా ఆయన గురించి ఎన్ని చెప్పినా ఏం చెప్పినా ఆ రోజు ఆయన తీసుకున్న ఆర్థిక సంస్కరణలు, ప్రైవేటీకరణ అని, వాళ్ళిద్దరూ పివి నరసింహారావు గారు, అంటే ఈయన ఎంత ఎకనామిస్ట్ అయినా సరే ఈయనకు సపోర్ట్ చేసే పొలిటికల్ సిస్టమ్ ఉండాలి. ఒక ఎకనామిస్ట్కి ఆర్థిక శాఖ మంత్రి అయినంత మాత్రాన ఆయన ఏ పని చేయనీయకుండా ఒక పొలిటికల్ సిస్టమ్ అడ్డుపడింది అనుకోండి. ప్రధానమంత్రి గారు ఇచ్చిన స్వేచ్ఛ ఆధారంగా ఆయన కూడా బాగా చదువుకున్నవాడు కాబట్టి పివి నరసింహారావు గారు, అప్పుడున్న పరిస్థితుల్లో ఇలా మనం డోర్లు తెరిస్తే తప్ప
ప్రైవేటీకరణకు డోర్లు తెరిస్తే తప్ప ఇంకా వేరే మార్గం లేదు అనే దీనివల్ల మీ జనరేషన్స్ అంటే 90s తర్వాత వచ్చిన జనరేషన్స్ అన్నీ కూడా సేవ్ అయినాయి. ఈరోజు సాధారణమైన మధ్యతరగతి పిల్లలు కూడా యూఎస్లోనో కెనడాలోనో ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ రోజు వీళ్ళు తీసుకున్న నిర్ణయాలే కారణం. మీకు 90sలో 80sలో డిగ్రీనో ఏదైనా చదువుకున్న పిల్లలకి ఏ ఉద్యోగము లేదు. ఏ ఉద్యోగము లేదంటే వాళ్ళు కూలి పనులు చేసుకోలేరు, ఉద్యోగాలు లేవు. ఒక ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచర్ ఉద్యోగాలు ఏవైనా చేస్తే ఒక 100 రూపాయలు 200 రూపాయలు జీతాలు వచ్చే రోజులు అవి. అంటే ఎక్కడ చూసినా ఫ్యాక్టరీలు కానీ లేదా షాపులకి నో వేకెన్సీ బోర్డులు ఉండే కాలము నుంచి మీరు ఈరోజు హైదరాబాద్ సిటీలో చూడండి, మీరు ఏదైనా ఒక బాగా రద్దీగా ఉన్నటువంటి ఒక స్ట్రీట్లో కమర్షియల్ స్ట్రీట్లోకి వెళ్ళి చూడండి, బయట బోర్డులు ఉంటాయి. వాంటెడ్ సేల్స్ గర్ల్స్, సేల్స్ బాయ్స్, సూపర్వైజర్స్, అకౌంటెంట్స్, ఇలా 5-6 ఉద్యోగాలకు సంబంధించిన బోర్డులు ఉంటాయి. అంటే ఉద్యోగాలు ఇస్తాంరా బాబు అంటే కూడా దాన్ని చూజ్ చేసుకునే అవకాశం వచ్చింది ఈ యువతరానికి. అప్పుడు అది సెలక్షనే లేదు. ఏదో ఒక ఉద్యోగం ఇవ్వండిరా బాబు అంటే ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు లేరు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైతే మీరు సిస్టమ్ని మార్చారో మనం ప్రతి దాంట్లోనూ కూడా ఒక పోటీతత్వము, విదేశీ పెట్టుబడులకు వర్రది, వీటి వల్ల నష్టాలు ఉన్నాయి అని కమ్యూనిస్ట్ పార్టీలో ఇంకొకరు వాదిస్తారు. ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి నిజమే, కానీ లాభాలు కూడా ఉన్నాయి. ఈరోజు మీరు డిగ్రీ చదివిన కుర్రవాడు తను ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే దాన్ని గౌరవించి ఒక స్విగ్గీనో జొమాటోనో చేసుకుంటే వాడికి ఒక 20-25 వేల రూపాయలు కష్టపడితే ఈజీగా వచ్చే రోజులు ఉన్నాయి. అంటే వాడు తిండికి ఇబ్బంది పడడు, తిండికి ఇబ్బంది పడే పరిస్థితి లేదు. తిండికి ఇబ్బంది పడకుండా ఒక మామూలు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన కుర్రవాడు ఒక 20-25 వేల రూపాయలు సులువుగా ఏ క్యాబ్ డ్రైవర్గాను, అంటే ఉద్యోగాలు అవన్నీ గొప్పవా, మేము డిగ్రీ చదువుకున్నాం కదా మేము ఎందుకు క్యాబ్ దోలాలంటే అది మీ ఇష్టం, కానీ మీకు ఉద్యోగం ఉంది. ఒక జనరేషన్లో ఉద్యోగమే లేని జనరేషన్ ఒకటి ఉండేది, అది గుర్తుపెట్టుకోండి. ఈ జనరేషన్స్కి పనే లేనటువంటి సిచ్యువేషన్ లేదు. ఒక హైదరాబాదు బెంగళూరు నగరానికి వస్తే బోలెడన్ని పనులు ఉన్నాయి, ఒకప్పుడు పనే లేదు. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న ధైర్యమైన నిర్ణయాలు. ప్రైవేటీకరణ ఆ రోజు అందరూ వ్యతిరేకించారు. ఈవెన్ బ్యాంకుల్లో కంప్యూటరీకరణకి వ్యతిరేకంగా ఈ దేశమంతా ధర్నాలు జరిగాయి. చాలామంది గుర్తుండకపోవచ్చు. తొలి రోజుల్లో బ్యాంకుల్లో కంప్యూటర్ ప్రవేశపెడతా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైతే కంప్యూటర్ ప్రవేశపెడతారో అప్పుడు మ్యాన్ పవర్ తగ్గిపోతుంది కాబట్టి ఉద్యోగాలు ఉండవు. ఇదంతా కూడా మన దేశానికి ఇంత పెద్ద దేశం కదా, ఇక్కడ ఉద్యోగాలు లేకుండా కంప్యూటరీకరణ చేస్తే నష్టపోతాము అని వాదించిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు బ్యాంకుల్లో కంప్యూటర్ లేకుండా ఒక్కసారి ఊహించుకోండి, మీరు 100 రూపాయలు డ్రా చేయాలంటే పోయి ఇది రాసి విత్డ్రాల్ ఫారం రాసి ఒక టోకన్ తీసుకొని ఆ క్యూలో నిలబడి మీకు టోకన్ నెంబర్ 32 అని వాళ్ళు పిలిస్తే వెళ్ళి ఆ 32 ఇచ్చి 100 రూపాయలు తెచ్చుకోవాల్సిన కాలం నుంచి మీరు కొన్ని వేల రూపాయలు ఫోన్పేలోనో లేదా మీరు ఏటీఎం కార్డులోనో డ్రా చేసుకుని మీ అవసరాలకు ఈరోజు మీరు బ్యాంకుకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. అదే కాదు, ఎన్నో విషయాలు. ఈరోజు ఎయిర్ ఇండియా ఒక్కటే ఉన్న కాలంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిపేప్పుడు ఎయిర్ ఇండియా అనేది దాని పోటీ లేదు, ఎందుకంటే అన్ని ప్రభుత్వ రంగంలో ఉండాలని. ఎయిర్ ఇండియా తర్వాత ఈరోజు అనేక విమానాలు ప్రైవేటీకరణలో వచ్చినప్పుడు మీకు 100 విమానాలు ఛాయిస్ ఉంటుంది. మీరు ఢిల్లీకి పోవాలంటే మీ రేటు 5,000 అనుకోండి, మీరు 5,000 రూపాయలు అఫోర్డ్ చేయగలరు, మీకు 5,000 రూపాయలు అఫోర్డ్ చేసే ఫ్లైట్ ఉంటుంది. అట్లా బస్సులు కూడా ఈరోజు ఏమిటంటే, అయితే దీనివల్ల ఏం జరిగిందంటే కార్మికులు సమ్మె చేసే హక్కు కోల్పోయారు, కార్మికుల పని గంటలు పెరిగాయి. కొత్తగా ఈ దేశంలో అత్యధిక సంపన్నులు అంటే అదానీలు అంబానీలు పుట్టుకొచ్చారు. దీని విషపరిణామాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు కార్మిక చట్టాలు ఉండి 8 గంటల కంటే మించి పని చేయిస్తే దాని మీద ఒక సమ్మెనో ఉద్యమమో జరిగే కాలం ఒకటి ఉండేది. ఇప్పుడు ఏమీ లేదు, అందరూ 12 గంటలు పనిచేస్తున్నారు. మన సాఫ్ట్వేర్ వాళ్ళు అయినా సరే తెలుసో తెలియకో అంటే మన నెత్తి మీద 12 గంటలు పని గంటలు వచ్చేసినాయి. ఈరోజు కార్మిక చట్టాలు ఉద్యమాలు ఇవన్నీ పేపర్ల మీద ఉంటాయి, వాళ్ళ తరఫున స్ట్రైక్లే ఉండవు. అంటే ప్రైవేటీకరణ వలన అన్ని అద్భుతాలే జరిగాయి అంటే జరగలేదు, నష్టాలు కూడా జరిగాయి, కానీ ఉపాధి దొరుకుతూ ఉంది. అదేవిధంగా గ్రామీణ ఉపాధి ఇది తెచ్చిందే మన్మోహన్ సింగ్. ఆయన అనేక సంస్కరణల్లో భాగంగా ఆయన చేసిన ఎన్నో పనులు ఉన్నాయి. అయితే ఆయన ఒక డమ్మీ రాజకీయ నాయకుడు అనేది కూడా కొంతవరకు కరెక్ట్. ఎందుకంటే సోనియా గాంధీ గారు ఆయన యాక్సిడెంటల్ పిఎం, యాక్సిడెంటల్ ఫైనాన్స్ మినిస్టర్. ఆయన పివి నరసింహారావు గారు ఎలాగైతే యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఈయనకు అవకాశం ఇచ్చారో,
అట్లాగే పివి నరసింహారావు గారు కాకుండా ఇంకెవరైనా ఉండి ఉంటే మన్మోహన్ సింగ్కి అవకాశం వచ్చి ఉండేదో, లేక మన్మోహన్ సింగ్కి ఇచ్చినా కూడా ఆయన అంత స్వేచ్ఛగా పనిచేయనిచ్చి ఉండేవాళ్ళు కాదో మనకు తెలియదు. సోనియా గాంధీ గారు విదేశీయురాలు కావడంతో ఆమె తీసుకోవడానికి వీల్లేదు అనే ఒక చర్చ జరగడం వల్ల హఠాత్తుగా ఈయన రంగంలోకి వచ్చాడు. కాబట్టి సోనియా గాంధీ గారు చెప్పినట్లే విని పివి నరసింహారావు గారు స్వతంత్రంగా వ్యవహరించాలి అని ప్రయత్నించేందుకు ఆయన ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కకు తప్పించేశారు. ఈయన అలాంటి చర్చలకు దారి తీయకుండా ఈయన సోనియా గారు కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా, సోనియా గాంధీ గారు చెప్పినట్టుగా వింటూ ఈయన 10 ఏళ్ళు పూర్తి చేసి ఎంతో కొంత, అంటే ఈయన హయాంలో కుంభకోణాలు కూడా పెరిగాయి, దానికి వేరే కారణాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా మన్మోహన్ సింగ్ గారు అత్యంత నిజాయితీపరులు, అందులో డౌట్ లేదు, దాంట్లో ఎవరు ఏమీ ఆయన్ని ఆక్షేపించే అవకాశం లేదు. కానీ ఆయన హయాంలో కొన్ని జరిగాయంటే అది ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం. రైట్. అదే ఆయన తీసుకున్న నిర్ణయాల్లో ఈ ఉపాధి హామీ పథకం కూడా చాలామందికి ఉపయోగపడింది. అంటే నేరుగా ఉపయోగపడే పథకాలు కొన్ని ఉన్నాయి. ఇంకోటి మొట్టమొదటిసారిగా ఆయన 70,000 కోట్ల రుణమాఫీ రైతుల కోసం తీసుకున్న నిర్ణయం అనేది అప్పట్లో ఒక సంచలనం. అంటే ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నాయి అలాంటి హామీలు అయితే ఇస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ఇలాంటివి రైతులు మెయిన్గా, ఇంకా ఉద్యోగాల కోసం ఎవరెవరైతే ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు బాగా కమర్షియల్గా లక్ష్యం అవుతున్నారు. అప్పుడు వాళ్ళకి అది అవసరం, ఇప్పుడు అది కమర్షియల్ యాంగిల్ తీసుకుంది ఎక్కువగా, అంతే. సో ఓవరాల్గా అదే ఇప్పుడు ఎప్పుడైతే ఏమిటంటే రాజకీయము ఒక విద్యార్హతలు, అంటే ఎక్కడో ఆక్స్ఫర్డ్లో చదువుకొని విపరీతంగా ఎకానమీ మీద ఆర్థిక శాస్త్రవేత్తగా పేరుగాంచిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు బాగా తక్కువ. ఎందుకు తక్కువ అంటే రాజకీయాలు వేరుగా ఉన్నాయి. రాజకీయాల్లో మనం గెలవాలి, మనల్ని ప్రజాదరణ ఉండాలి, మన పార్టీని ప్రజలు గెలిపించాలి అంటే రాజకీయాల్లో విద్యార్హతతో పని లేదు. ఒక బాగా చదువుకున్న వ్యక్తి, దేశం గురించి తెలిసిన వ్యక్తి, ఎకనామిక్స్ మీద విపరీతమైన అవగాహన ఉన్న వ్యక్తి రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తే ఎన్ని మార్పులు చేయవచ్చు అనే దానికి మన్మోహన్ సింగ్ గారు ఒక ఉదాహరణ. ఆయన కూడా మామూలు సాధారణమైన రాజకీయ నాయకుడిలాగా చేతులూపే రాజకీయ నాయకుడు అనుకోండి. అంటే చేతులూపే రాజకీయ నాయకులు కూడా ఈ తమ చుట్టూ ఇట్లా చదువుకున్న వాళ్ళని పెట్టుకొని, తమ చుట్టూ ఇంత విద్యావేత్తలను పెట్టుకొని రూల్ చేస్తే దాని రూపాలు మారిపోతాయి. అలా మారచ్చు. బాగా చదువుకున్న వాళ్ళని పాలిటిక్స్లోకి తీసుకొస్తే దేశం రూపురేఖలు మారుస్తారు అనే దానికి మన్మోహన్ గారికి మించిన ఉదాహరణ ఇంకేమీ లేదు. రైట్. సో మరొకసారి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్.